I'm Dr. Neeraja, fertility specialist. I'm Dr. Rajni, obstetrician and gynecologist and high risk pregnancies and laparoscopy surgeon. మేడం ఇప్పుడు అంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా కామన్గా వింటున్నాము. ఎందుకు అనుకోవచ్చు? సో మెయిన్ ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు వైట్ డిశ్చార్జే అనుకోండి నెగ్లెక్ట్ చేసేస్తారు చాలామంది. సో ఇది అందరికీ అవుతుంది కదా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఒక్కోసారి మనము క్రానిక్ వైట్ డిశ్చార్జ్ నెగ్లెక్ట్ చేసేస్తే ఈ క్రానిక్ అంటే చిన్న చిన్న ఇన్ఫెక్షనే స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకు వెజైనా, సర్విక్స్, యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ అంతా కనెక్టెడ్. సో దీనివల్ల అసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటాం. సో వెజైనా నుంచి ఇన్ఫెక్షన్ సర్విక్స్, యూట్రస్, ట్యూబ్స్ ద్వారా వెళ్తుంది అనమాట. సో ట్యూబ్స్ మనకు నారో పార్ట్స్ అండ్ ట్యూబ్స్ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ మీటింగ్ పాయింట్, ఎగ్కి స్పమ్కి మీటింగ్ పాయింట్. మనకి ఫర్టిలైజేషన్ జరగాలన్నా వాటింతా ట్యూబ్స్లో జరుగుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ ట్యూబ్స్ మ్యూకోజ్ అంతా స్టిక్కీగా ఉంటుంది. సో అక్కడ ఫర్టిలైజేషన్ జరిగి మామూలుగా అయితే ఎంబ్రియో అక్కడి నుంచి రోల్ అవుతా యుట్రస్లోకి వచ్చి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఈ స్టిక్నెస్ వల్ల ఏమవుతుందంటే ఎంబ్రియో అక్కడ స్టిక్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎక్టోపిక్ వస్తుంది. సో ఎక్టోపిక్ ఇన్సిడెన్స్ చూస్తే మామూలుగా 1 to 5%. ఇప్పుడు బాగా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము. ఒక్కసారి ఎక్టోపిక్ వస్తే సెకండ్ టైం మళ్ళీ ఎక్టోపిక్ 10% ఎక్కువ రిస్క్ ఉంటుందన్నమాట. సో నాకు కొంతమంది పేషెంట్స్ అయితే ఒకసారి ఎక్టోపిక్ వచ్చి ట్యూబ్స్ తీసేసి వితిన్ 6 monthsలో సెకండ్ ట్యూబ్ ఎక్టోపిక్ వచ్చి తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది చాలా చాలా కామన్. సో మనం ఎక్టోపిక్ 2 ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, ఒకటి సర్జికల్ ట్రీట్మెంట్. సో మెడికల్ ట్రీట్మెంట్ ఎవరెవరికి ఇస్తాం మనం తెలుసుకుందాం. మెడికల్ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తాం రజని? మెడికల్ ట్రీట్మెంట్కి ఇండికేషన్స్ ఉన్నాయి. సీరం బీటా ఎస్సీజీ అనేది మెయిన్ రోల్ చేస్తుంది. ఈ బీటా ఎస్సీజీ వాల్యూ లెస్ దెన్ 5000 ఉండాలి. అండ్ అల్ట్రాసౌండ్లో మనం ఎక్టోపిక్ సైజ్ చూసుకోవాలి. సైజ్ 4 cm కంటే తక్కువ ఉండాలి. అండ్ బేబీ హార్ట్ బీట్ అనేది రాకూడదు, హార్ట్ బీట్ అనేది ఉండకూడదు. 3 criteria: బీటా ఎస్సీజీ లెస్ దెన్ 5000, సైజ్ లెస్ దెన్ 4 cm, అండ్ నో కార్డియాక్ యాక్టివిటీ. అండ్ పేషెంట్ షుడ్ బి స్టేబుల్. అంటే వైటల్స్, పేషెంట్కి హైపోటెన్షన్ ఉండకూడదు. అల్ట్రాసౌండ్లో హీమోపెరిటోనియం అంటాం, యూట్రస్ చుట్టూ ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది, బ్లడ్. అలా ఏమీ లేకపోతే మనం మెడికల్ ట్రీట్మెంట్ కలవ చేయొచ్చు. అండ్ ఇంకా ఇండికేషన్స్, మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు పేషెంట్ హాస్పిటల్లో ఉండాలి ఫస్ట్ 1 day. ఎందుకంటే కొందరికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మిథోట్రిక్సెట్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. ఈ క్రైటీరియా ఫుల్ఫిల్ అయితే ఈ ఇంజెక్షన్ ఇచ్చే టైంలో, ప్రాసెస్ జరుగుతున్న టైంలో రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్యూబ్. సో ఆ రప్చర్ అయితే పేషెంట్ షాక్లోకి వెళ్తారు. సో ఆ మానిటరింగ్ చేసుకోవడానికి 1 day పేషెంట్ హాస్పిటల్లో ఉండాలి. అంటే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ మనం బీటా ఎస్సీజీ వాల్యూ రిపీట్ చేయాలి. బీటా ఎస్సీజీ వాల్యూ అనేది తగ్గుతూ ఉంటే అండ్ అల్ట్రాసౌండ్లో సైజ్ తగ్గుతూ ఉంటే పేషెంట్లో గుడ్ రెస్పాన్స్ ఉందని అర్థం. సో సర్జికల్గా ఎప్పుడు మనము ఎక్టోపిక్ డీల్ చేస్తాం? సర్జికల్గా పేషెంట్ అన్స్టేబుల్గా ఉన్నప్పుడు, అంటే హైపోటెన్షన్, టాకికార్డియా, ఎనీమియా, హీమోగ్లోబిన్ లోపల బ్లడ్ అంతా కలెక్ట్ అయిపోయి రప్చర్ అయిపోయి పేషెంట్ హైపోటెన్షన్, టాకికార్డియా, హీమోపెరిటోనియంతో ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం సర్జికల్గా వెళ్ళాల్సిందే. ఈ సర్జికల్గా కూడా లాప్రోస్కోపీ అండ్ ఓపెన్ ఉంటుంది. సో పేషెంట్ చాలా అన్స్టేబుల్గా ఉంటే మనం ఇంకా ఇమ్మీడియట్గా ఓపెన్ చేసుకోవాలి. పేషెంట్ స్టేబుల్గా ఉంటే లాప్రోస్కోపీ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. సో రప్చర్డ్ ఎక్టోపిక్ అనేది ఎమర్జెన్సీ అండి. సో వితిన్ మనం మినిట్స్ ఎలాగో చేయలేం కాబట్టి వితిన్ అవర్స్లో ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనము ఎక్టోపిక్ ఒకవేళ రప్చర్ అయితే డీల్ చేయాలి. ఇప్పుడంతా లాప్రోస్కోపీ వచ్చింది కాబట్టి కీ హోల్ సర్జరీ ద్వారా మనం డీల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎక్టోపిక్ వచ్చి ఒకవేళ ట్యూబ్స్ తీసేస్తే, ఒకసారి ఒక సైడ్ ట్యూబ్ తీసేసాము, ఇంకొక ట్యూబ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎక్టోపిక్ రాకుండా మనం ఏమైనా ప్రివెంట్ చేయొచ్చా? ఫస్ట్ కాజ్, మోస్ట్ కామన్ కాజ్ పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. కాబట్టి ఆఫ్టర్ ప్రొసీజర్ లాప్రోస్కోపీ అయిన తర్వాత వీళ్ళకి యాంటీబయాటిక్స్ అనేది ఒక 2 to 3 weeks కోర్స్ ఇవ్వాలి. మెయిన్ అదొకటే. ఇంకా యాంటీబయాటిక్ కోర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటే మనం ప్రివెంట్ చేయగలము. బట్ ఇంకా కాజెస్ కొన్ని లోపల ట్యూబ్లో సీలియా ప్రాబ్లం ఉంటుంది, అలాంటివి మనం ప్రివెంట్ చేయలేము. ప్రివెంట్ చేయగలిగింది ఓన్లీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, యాంటీబయాటిక్ కోర్స్ ఇవ్వచ్చు. సో ఒకవేళ ట్యూబ్ తీసేసాము దాన్ని మనం సాల్పింగెక్టమీ అంటాం. సో ఒక ట్యూబ్తో ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఒక సైడ్ ట్యూబ్ పోయింది కాబట్టి వీళ్ళకి 50% ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఇది గాడ్స్ క్రియేషన్ అనమాట. సింగిల్ యూట్రస్, 2 tubes, 2 ovaries ఉంటాయి. సో ఒక సైడ్ బాగాలేకపోయినా కూడా ఒక ఓవరీ, ఒక సింగిల్ ట్యూబ్తో చాలామంది కన్సీవ్ అవుతారనమాట. వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కన్సీవ్ అయిపోతారు. ఒకవేళ పేషెంట్ బ్యాడ్ లక్ ఏదైనా ఉండి 2 సైడ్లు ఎక్టోపిక్ వచ్చి 2 సైడ్లు తీసేస్తే మాత్రం వీళ్ళకు న్యాచురల్గా కానీ చిన్న మెథడ్ మనం ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం, IUI అంటాం. సో ఈ 2 పద్ధతిలోన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ కాబట్టి వీళ్ళకి మనం IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.